ఈ తాగిపిచ్చుడు ఎందుకు, పట్టుకునుడు ఎందుకు? రాత్రి 1 గంట దాకా, రాత్రి 1 గంట దాకా ఎవడు తాగిపి అంటుండు. ఇవాళ వైన్సులు బంద్ చేయి, ఎవడో వైన్స్ 12 గంటల దాకా. ఇవాళ బంద్ చేయి, వైన్సులు బార్లు బంద్ చేయి. బార్లు ఏ బాగలేదా? దొంగలు కాదు దొడ్లోకి రాదు అన్నట్టుగా తాగుర్రి మళ్ళీ మీకు పైపులు పెడతాం. ఓ పని చేయండి మరి, లేకపోతే పోలీస్ వాహనాలు ఖాళీగానే ఉన్నాయిగా, బార్ల కాడ వైన్సుల కాడ పెట్టుర్రి, తాగిన కాడ లెక్తారు, ఇంటి కాడ పోయి దించినారు. ఎవడో మంచిగా ఉంటుంది. ఇలా గా పని చేయరు. ఇక 3 సర్వీస్ ఎట్లాగో మనం రాత్రిపూట పెద్దగా ఏం పని తక్కువనే ఉంటది కాబట్టి ఇక తాగిన వాళ్ళు వైన్స్ కాడ పెట్టుకొని, ఆ వైన్స్ కాడ ఒక బండి పెట్టుకొని ఏం చేస్తారంటే, ఆ వైన్స్ కాడ తాగి బయటికి రాగానే ఇక అటు ఉప్పల్ కాడ పెడతారంటే, ఆ గట్కేసారి బోర్డు ఉప్పలు, గట్కేసారి బోర్డు ఉప్పలు అనగానే వచ్చి ఎక్కుతారు, కూర్చుంటారు. వీలైతే ఎక్కరాకపోతే ఇద్దరిని పెట్టి అనామతం తీసుకొని ఎక్కిచ్చేరు. ఎందుకంటే రక్షణ మన విధులు కాబట్టి ఆ రక్షణ కోటా కింద ఇది మెర్జ్ అయిపోతుంది. దీంతో 10,000 తాగుతారు, 20,000 తాగుతారు. డబ్బులు మీ ధైర్యం చూపించి, మీరు ఇచ్చే హిమ్మత్ చూపించి ఆయనతో ఎక్కువ తక్కువ తాగినా కూడా ఇంకా అనకరాపు అంటే మళ్ళీ ఎవడంటుండు పైసలు రాలేగా. ఏం పని ఇది? ఎవడు పెట్టమంటుండు, ఎవడు చేయమంటుండు? ఇదంతా గిదా 31st వస్తే రాత్రి 12 గంటల దాకా వైన్స్ తెరిచి ఉంటుందా? పెంచుతా రేట్, అదేది టైము. ఒక్కనాడన్నా ఎంఆర్ఓ ఆఫీస్ రాత్రి 8 గంటల దాకా తెరిచిరా మీరు? ఒక అర్ధగంట ఎక్కువ. ఒక్కనాడన్నా ఎంపీడీఓ ఆఫీస్, ఒక్కనాడన్నా కలెక్టరేట్ ఆఫీస్ రాత్రి 9 గంటల దాకా పనిచేసిందా? ఈ వైన్సులు పని చేయాలి. ఏం ప్రభుత్వాలు ఇవి? దిక్కుమాలిన ప్రభుత్వం.